Welcome to Vidya Bhavan DSC YouTube channel. My name is Ganga Venkatesh, MSc BEd Pure Mathematics. Last 2 videos లో సైకాలజీ బిట్స్ చేశానండి. ఒకసారి లాస్ట్ మోడల్ పేపర్లో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. టుడే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బిట్స్ అండి. ఇందులో ఒక బిట్ అడిగాడు, ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అట్ క్యాపిటల్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ అనేది ఏ రెండింటికి మధ్యలో ఉండాలని చెప్పాడండి. 2కి 7కి ఉపసమితుల సంఖ్యకు ఒక్కటే ఫార్ములా 2 పవర్ n. ఓకే, అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. 2 కంటే పెద్ద ఎలిమెంట్ ఏంటండి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. ఏవైతే లెక్క పెట్టగలిగే నెంబర్లను లెక్క పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ 1 పెన్ అంటే స్టార్ట్స్ విత్ 1 అనమాట. 1 2 3 మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు? 2 less than x less than 7. సో 2 కంటే పెద్దది 3 4 5 6. హౌ మెనీ ఎలిమెంట్స్ హియర్? సో 2 పవర్ n, హౌ మెనీ ఎలిమెంట్స్? 4. 2 పవర్ 4 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. Which option is correct? 16. And the second very important and very easy sum అనమాట. The number of integers lie between the squares. 63కి స్క్వేర్ చేయమన్నాడు, 64కి స్క్వేర్ చేయమన్నాడు. ఆ రెండింటి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అనేది క్వశ్చన్. వెరీ ఈజీ అండి. దేనికి స్క్వేర్ చేయమన్నాడు? 64. ఫస్ట్ 64 రాసుకోండి. 64 స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్. రైట్, ఎలా చేయాలో చేస్తాం. మనకి ఒక ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? బేసిక్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో 64 ప్లస్ 63, 64 minus 63. Then what is the sum of these two numbers? 172. And 64లో 63 తీస్తే 127. ఓకేనా, కంగారు పడద్దు. 127 నుంచి 1 తీయాలండి. 127 minus 1 is equal to 126. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా ఈ లెక్క మనం చేయొచ్చండి. ఆన్సర్ 126. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కొంచెం లెందీగా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది. ద ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2, -6, -4, 18 రేఖను కలుపుతూ రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు అంటే ఏ బిందువులైతే ఒకే లైన్ మీద ఉంటాయో ఆ లైన్ ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు అంటారు. ఓకేనా. సో హౌ మెనీ పాయింట్స్? ఇక్కడ 1 2 1 2 1 2 ఆప్షన్లో 2 ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ఇస్తాం. అసలు మనకి ఇచ్చిన పాయింట్స్ అంటే క్యాపిటల్ ఏ 2, -6, క్యాపిటల్ బి -4, 8. వెరీ చాలా ఈజీ అండి. మనకు ఆన్సర్ పాయింట్ క్యాపిటల్ ఏ బి అనుకోండి, క్యాపిటల్ డి సి డి అనుకోండి. సో వచ్చండి 1/3 ఏబి కడదాం. ఏబి అంటే లేదండి, బిలోంచి ఏం తీయడమే. సో -4 -2 8 -6 1/3 ఫార్ములా 1/3. సో 4 2 కలిపితే -6, 8 - అంటే ప్లస్, 8 6 కలిపితే 14, -2 14/3. ఇది అలా ఉంచండి. అండ్ మనకు కావాల్సింది ఈ పాయింట్ కదండి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా వస్తుంది. ఏని సిని కలపండి. ఏని సిని అంటే ఇందాక మనం